ಗಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే. ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చివరి గడియ అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో మరోసారి ఆహ్వానిస్తున్నాం. ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు, గురువారం సాయంత్రం 6:30కు ఈ వర్తమానములు మీరు వింటూ ఆధ్యాత్మికంగా మీరు మేలు పొందుతున్నారని మేము సంతోషిస్తున్నాం. మేము కూడా ఈ వర్తమానములు మీకు ప్రార్థన చేసి సిద్ధపరిచి అందిస్తున్నందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇవి చాలా బాగున్నాయి పాస్టర్ గారు, ఈ స్పెషల్ వర్తమానములు మేము అంతకుముందు ఎప్పుడు వినలేదు అని వాళ్ళు తెలియచేయటం వీఆర్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. వేల మంది ప్రజలు ఈ మెసేజ్లు విని సంతోషిస్తున్నారు. తొందరలో ఇవి బుక్స్ రూపంలో కూడా మరి ప్రింట్ చేయబడతామని తెలియచేస్తున్నాం. ఇప్పటికే మరి సీడీల రూపంలో అందుబాటులో ఉన్నవి మీరు తెప్పించుకునవచ్చు. మీరు మాతో ఫోన్లో మాట్లాడినట్టయితే వాటి వివరాలు మీకు తెలియచేస్తాం. అందరూ అమ్మే సీడీల కంటే కూడా మేము ఆఫ్ రేట్గా వీటించి మీకు అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రతి సీడీ కూడా DVD 70 రూపాయలకు అమ్ముతుంటే దీన్ని మేము మీకు 40 రూపాయలకి ఇస్తున్నాం. దగ్గర ఆఫ్ రేటుకే మీకు అందిస్తున్నాం. ఎందుకంటే ఈ వర్తమానం ప్రజల్లోకి వెళ్ళాలి, చాలామంది వినాలి అనే ఉద్దేశంతోనే ఇలా తయారు చేశాం. అతి చౌకగా మీకు అందుబాటులోకి వచ్చినవి మీరు సెట్లుగా తీసుకున్నట్లయితే ఇంకా చౌకగా మీరు పొందుకోవచ్చని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పోయిన వారం హర్మగెద్దోను యుద్ధం గురించి ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి మధ్యాకాశం నుంచి సంఘాన్ని తీసుకుని ఒలీవల కొండ మీద కాలుబెట్టి అప్పటికే మరి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త సైన్య సమూహాన్ని గ్యాదర్ చేసుకుని హర్మగెద్దోను యుద్ధం ప్లేస్లో వాళ్ళు అక్కడ గ్యాదర్ అవుతారు. క్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద ఆయన కాలు మోపి తన నోటి ఊపిరి చేత వాళ్ళందరినీ సర్వనాశం చేసి క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను బంధిస్తాడని మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత ఈ సవాలు ఈ భూమి మీద పడినప్పుడు హర్మగెద్దోను యుద్ధం ప్లేస్లో ఆకాశం నుంచి పక్షుని పిలుస్తాడు. ఆ పక్షులు వచ్చి కడుపారా ఈ మాంసాన్ని తింటవని మనం చూసాం. ఆ తదుపరి ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. ఎక్కడుంటాడు 1000 ఏండ్ల పరిపాలనలో? యెరూషలేముని క్యాపిటల్గా పెట్టుకొని పరిపాలిస్తాడు. క్రీస్తు విరోధి కూడా యెరూషలేముని క్యాపిటల్గా పెట్టుకొని ప్రపంచాన్ని పరిపాలించాడు. ప్రభువారు ఈ లోకంలో మందిరాన్ని కట్టమని చెప్పినటువంటి ఆ మందిరం కూడా సొలొమోను చేత కట్టబడింది యెరూషలేములోనే. క్రీస్తు విరోధికి సైతానుకు కూడా ఇజ్రాయెల్ దేశం అంటే యెరూషలేం అంటే ఇప్పటికీ కూడా అవి దృష్టి పెట్టుకొని ఉన్నాయి. రేపు పరిణామాలు మొత్తం
ప్రపంచ పరిపాలన మొత్తం జరిగేది అమెరికా నుంచి కాదు, యెరూషలేము నుంచి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేముని ప్రపంచ క్యాపిటల్గా పెట్టుకొని పరిపాలన చేయబోతున్నారు. కాబట్టి క్రీస్తు విరోధికి, సైతానుకు కూడా యెరూషలేము మీద దృష్టి ఉన్నది. క్రీస్తు ప్రభువారికి కూడా రేపు అక్కడి నుంచే 1000 ఏళ్ల పరిపాలన ఆయన చేస్తూ ఉంటారు. కాబట్టి యెరూషలేము మీదే కాన్సన్ట్రేషన్ అంతా ఉన్నది. ప్రపంచం ముగింపు కూడా యెరూషలేము మందిరంలోనే ఉందని నేను గత కాలాల్లో వర్తమానాల్లో చెప్పుకుంటూ వచ్చాను. అయితే ప్రియులారా, 1000 సంవత్సరాల పరిపాలన ప్రభు ప్రారంభిస్తున్నాడు. ఇక లేడు క్రీస్తు విరోధి, సైతాను, అబద్ధ ప్రవక్త బందీలుగా ఉన్నారు. ఈ భూమి 1000 సంవత్సరాలు సస్యశ్యామలంగా, హ్యాపీగా, ఆనందోత్సాహాలతో ఉంటుందని నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రియులారా, గ్రీకులో చిలియడ్ అన్నాడు ఈ 1000 సంవత్సరాల పరిపాలనని. లాటిన్లో మిలీనియం అన్నాడు. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 6 సార్లు 1000 సంవత్సరాల పరిపాలన గురించి వ్రాయబడి ఉన్నది. 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఒక రోజుతో సమానమని పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చెప్పాడు. 1000 years 1000 సంవత్సరాలు దేవుడికి ఒక్క రోజుతో సమానం. అయితే మిలీనియం అంటే 7వ దినము విశ్రాంతి దినానికి సూచనగా ఉందని భక్తులు చెప్తున్నారు. మిలీనియం అంటే 7వ రోజు విశ్రాంతి రోజు కదా, దానికి దగ్గర సంబంధం ఉందని చెప్తున్నారు. అయితే దేవుడు కూడాను 6 రోజులు సృష్టించేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడని మన బైబిల్లో చూస్తున్నాం. అయితే ప్రియులారా, మనం యూదుల ఆచారంలోకి వెళ్ళి యూదుల క్యాలెండర్లో, యూదుల గ్రంథాలు చూస్తే ఏనోకు అనేటువంటి గ్రంథంలో, యూదుల గ్రంథంలో 7 వారములు, ఈ యుగం అంటే 7 వారాలతో సమానం అని అక్కడ రాశాడంట. యుగం అంటే 7 వారములని, ప్రతి వారం 1000 సంవత్సరాలకి సాదృశ్యమని, ఈ 6 వారములు అయిన తర్వాత అంటే 6000 సంవత్సరాలు అయిన తర్వాత, 6 వారాలు అయిపోయిన తర్వాత తీర్పు జరిగి మరొక వారం అంటే మరొక 1000 సంవత్సరములు విశ్రాంతి వచ్చునని యూదుల గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నది. దాన్ని లాటిన్లో మిలీనియం అన్నాడు. సో మిలీనియం సంవత్సరములు అంటే ఒక 1000 సంవత్సరములు దేవుడు ఈ భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. క్లియరా? దేవుడు యెరూషలేముని క్యాపిటల్ చేసుకొని ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేస్తాడు. సైతాను ఒక పక్కన బంధించబడి ఉన్నాడు. ఈ లోకంలో 1000 సంవత్సరాలు పరిపాలన దేవుడు చేస్తాడు. ఎవరితో చేస్తాడు? ఎవరు ఉంటే, ఇప్పుడు పరిపాలన చేసేవాళ్ళు కావాలి, పరిపాలించబడేవాళ్ళు కావాలి కదా. 7 సంవత్సరాల శ్రమల కాలంలో అగ్నిగంధకాలతో, వడగండ్లతో, భయంకర శ్రమలతో, ఆకాశం నుంచి పడేటటువంటి వడగండ్లతో, ఈ క్రీస్తు విరోధి పెట్టేటువంటి బాధలతో, 7 ముద్రలు, 7 బోర్లు, 7 పాత్రలతో ఈ భూమి దహించుకుపోయినప్పుడు జనాభా ఇంకెవరున్నారు? ఈ మధ్యలో మళ్ళీ యుద్ధం జరిగింది, అక్కడ చచ్చిపోయారు చాలామంది. అసలు ఆ పరిపాలించేది ఎవరు? పరిపాలించబడేది ఎవరు అని చూస్తే ప్రియులారా, వీళ్ళందరూ చావగా చాలామంది ఇంకా మిగిలి ఉంటారు. జరిగింది యుద్ధం, యుద్ధం ప్లేస్లో 284 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, 7 ఖండాలు, 7 సముద్రాలు, బోల్డ్ ల్యాండు, కోట్ల మంది. ప్రజెంట్ జనాభా 640 కోట్ల మంది. ఈ జనాభాలో చావగా కొంతమంది మిగిలి ఉంటారు. వాళ్ళని మనం పరిపాలన చేయబోతున్నాం. ఈ భూమి మీద యెరూషలేముని క్యాపిటల్గా చేయబోతున్నాం. మనందరికీ దేవుడు ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క గ్రామం మీద అధికారం, పరిపాలన, ప్రెసిడెంట్లుగా పనిచేస్తాం. ఒక గ్రామం మీద అజమాయిషి చేస్తాం. పడిపోగా మిగిలిన బిల్డింగ్స్ అన్ని మనయే, హ్యాపీగా పరిపాలన చేస్తాం. ఈ విడవబడిన వారిని మీద అజమాయిషి చేస్తాం, పరిపాలన చేస్తూ ఉంటాం. 1000 ఏళ్ల పరిపాలన గురించి పిల్లరా, పరిపాలించబడేది వాళ్ళు, పరిపాలన చేసేది మనం. అయితే మనము ఏ యొక్క శరీరంతో ఉంటాం? ఆత్మ శరీరంతో ఉంటామా, లేకపోతే కొత్త బాడీతో ఉంటామా అనేది మనము ఆలోచిస్తే మనము అప్పుడు ఆత్మస్వరూపిగానే మనం ఉంటాం, దైవ చిత్తములో ఉంటాం. అది ముఖ్యము. అటు ఆత్మ శరీరంగా ఉండేదా, లేకపోతే బాడీతో ఉండేది, బాడీ కలిగి వాళ్ళని పరిపాలించేది, అది కాదు. దైవ చిత్తములో ఉంటాం, దైవ కుమారులుగా ఉంటాం, విడవబడిన వారిని పరిపాలిస్తూ ఉంటాం. ఆ కాలంలో సింహాలతో ఆడుకుంటామంట, నాగుపాములతో పుట్ల మీద ఆడుకుంటామంట. అవి మనల్ని ఏమి చేయవంట. దైవ పరిపాలన అంటే అలాగుంటుంది. సో అసలు దైవ పరిపాలన ఎందుకండి? అసలు
1000 సంవత్సరాల పరిపాలన ఎందుకు? అయిపోయింది కదా, మానవుడు తప్పు చేశాడు, అయిపోయింది, ఈ హర్మగెద్దోను యుద్ధంతో అయిపోయింది, తర్వాత సాతాను బంధించాడు, అప్పుడే సర్వనాశనం చేసేసి ఇంకా కంప్లీట్ చేసేయచ్చుగా, మధ్యలో 1000 సంవత్సరాలు పెట్టేయండి మళ్ళీ. పిల్లరా, మనిషి పుట్టి 6000 సంవత్సరాలు అయింది అంటే 6 రోజుల కింద లెక్క దేవుడి దృష్టిలో. 6 రోజులు అయిపోయిన తర్వాత సృష్టిని కూడా అలాగే చేసినప్పుడు 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజున విశ్రమించాడు ప్రభు. ఈ విశ్రమించిన రోజున రెస్ట్ అన్నాడు, రెస్ట్. అలాగే ఇప్పుడు ఈ భూమి మీద మనిషిని చేసి 6000 సంవత్సరాలు అయిపోయింది అంటే 6 రోజులు అయిపోయింది. 7వ రోజు అంటే 7000 సంవత్సరం రోజున దేవుడు విశ్రాంతిని పొందుకొని మనకి విశ్రాంతి ఇస్తాడు ఈ భూమి మీద. మధ్యాకాశంలో 7 సంవత్సరాల విందు వేరు, ఈ భూమి మీద కూడా మీకు రండి, అసలు నా పరిపాలన ఏంటో చూపిస్తాను, ఆ తర్వాత చెప్తాను మీకు. అయితే ప్రియులారా, ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని చాలామంది భక్తుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలనలో 2 భాగాలు ఉన్నాయి, 2 అభిప్రాయములు ఉన్నాయి. ఒకటి ఏమన్నాయంటే పోస్ట్ మిలీనియం అన్నాడు. ఈ పోస్ట్ మిలీనియం అంటే ఏంటంటే క్రీస్తు ప్రభు వచ్చే ముందు, ఆయన రెండవ రాకముందు ఒక 1000 సంవత్సరాలు పోస్ట్ మిలీనియం అని అంటారు. ఈ 1000 సంవత్సరాలలో ఏం జరుగుతుందంటే లోకమంతా, అంటే లాస్ట్ 1000 సంవత్సరాలు, అంటే ప్రభు వచ్చే ముందు లాస్ట్ 1000 సంవత్సరాలు, ప్రభు వచ్చే ముందు లాస్ట్ 1000 సంవత్సరాలు ఈ లోకంలో ఫుల్గా సువార్త జరుగుతుందంట. గాస్పెల్ అంతా, ప్రపంచమంతా సువార్త నింపబడుతుందంట. ఆ తర్వాత క్రీస్తు ప్రభు రెండవ రాకడ వస్తుందని ఈ పోస్ట్ మిలీనియంని నమ్మేవాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని ఇలా చెప్తున్నారు. క్రీస్తు ప్రభు వచ్చే ముందు అంటే లాస్ట్ 1000 ఇయర్స్, 6000 సంవత్సరాలు, 6000 సంవత్సరం రోజున లాస్ట్ 1000 ఇయర్స్ అంటే క్రీస్తు ప్రభు వచ్చే ముందు 1000 సంవత్సరాలు సువార్త ఫుల్ జరిగిద్దట. ఆ తర్వాత క్రీస్తు ప్రభు వస్తాడంట అని దీన్ని పోస్ట్ మిలీనియం అని పేరు పెట్టారు వాళ్ళు. ఇంకోటి ఉంది, అదేంటంటే ప్రీ మిలీనియం. ఇదేంటంటే క్రీస్తు ప్రభు రెండవ రాకడ అయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం అవుతుందని వీళ్ళు నమ్ముతున్నారు. ఇది సరైనగా ఉంది, వాక్యానికి కరెక్ట్గా ఉంది. ఇది ఏంటిది? ప్రీ మిలీనియం. పోస్ట్ మిలీనియం ఏమోను వాళ్ళ మీద అంటే యేసు ప్రభు వచ్చే ముందు 1000 సంవత్సరాలు ఫుల్ సువార్త జరుగుతుంది, అయ్యే 1000 ఏళ్ల పరిపాలన అన్నారు వాళ్ళు. ఈ ప్రీ మిలీనియం అనేటువంటి నమ్మే వాళ్ళు ఏమన్నారంటే అలా కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడ వచ్చిన తర్వాత అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన మిలీనియం స్టార్ట్ అవుతుంది, అది దైవ పరిపాలన యుగము అన్నారు ఈ ప్రీ మిలీనియంని నమ్మేవాళ్ళు. ఈ ప్రీ మిలీనియమే ఖచ్చితంగా ఆధారములతో ఉన్నది. ఎలాగంటే ప్రియులారా, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే క్రీస్తు ప్రభు వచ్చి రెండవ రాకడలో వచ్చిన తర్వాత తన నోటి శ్వాసతో, హర్మగెద్దోను యుద్ధంలో తన నోటి శ్వాసతో అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తను నాశనం చేస్తాడు. దీన్ని బట్టి మనం ఇంకొక రిఫరెన్స్ కూడా యాడ్ చేసుకుంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలోను 20వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలను బట్టి మనం చూస్తే హర్మగెద్దోను యుద్ధంలో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తను ఓడించిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలించునని ఇక్కడ మనకి అర్థమవుతుంది. హర్మగెద్దోను యుద్ధం అయిన తర్వాత అబద్ధ ప్రవక్తని క్రీస్తు విరోధిని దేవుడు ఓడిస్తాడని ఇక్కడ ఉంది. మరి ఓడించిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీన్ని మనం నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ముందు రాడు కదా, మధ్యాకాశంలోకి వస్తాడు కదా. మరి అప్పుడు క్రీస్తు విరోధిని ఎట్లా బంధించాడు? నోటి ఊపిరితో, మధ్యాకాశంలో నుంచి నోటి ఊపిరితో ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు విరోధిని వీళ్ళందరినీ నాశనం చేసినట్టు లేదు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఈ భూమి మీదకి వచ్చి క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను, సైన్య సమూహాన్ని తన నోటి ఊపిరితో నాశనం చేసినట్టుగా ఉంది. దానికి ముందు 1000 ఏళ్ల పరిపాలన జరిగినట్లేం లేదు బైబిల్లో. కాబట్టి ఎక్కువ ఆధారం ఏముందంటే యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు విరోధిని తన నోటి ఊపిరితో నాశనం చేసేది ఏంటంటే, నాశనం చేసిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించిన తర్వాత బంధించినటువంటి క్రీస్తు విరోధిని సైతాన్ని ఒప్పదీసి అప్పుడు గోగు మాగోగు యుద్ధం చేస్తాడు. దాంతో సమాప్తము అపవాది యొక్క చరిత్ర. ఆనాడు దేవుడు చేశాడు గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్. గాబ్రియేలు, మిఖాయేలు బాగున్నారు, మిగతా సైన్య సమూహం బాగున్నారు. లూసిఫర్లో ఒక స్పిరిట్ ప్రవేశించింది. అది భయంకరమైనటువంటి స్పిరిట్, ఆత్మ, దేవుడి మీద తిరుగుబాటు చేసే ఆత్మ. అక్కడి నుంచి తోసేసేసాడు లూసిఫర్ని,
వాడి వెనకాల వచ్చిన సైన్య సమూహాన్ని ఈ భూమి మీద పడింది. ఎప్పుడో పడింది, ఆదాముని చేసినప్పుడు కాదు పడింది, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పడింది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పడినటువంటి ఈ సైతాను, శాటన్, ఈవిల్ స్పిరిట్స్, కొన్ని కోట్ల మంది దేవుళ్ళుగా చలామణి ఈ భూమి మీద అవుతున్నటువంటి ఈ స్పిరిట్ అంతటితో సమాప్తం అవుతుంది. లక్షల మందిని మోసం చేసి, కోట్ల మందిని నాశనం చేసి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద వాడు ఆత్మ తిరుగుతూ అధోపాతాళ లోకంలో ఉన్నటువంటి ఆత్మ హర్మెగద్దోని యుద్ధం చేసినప్పుడు ఆత్మను బంధించాడు సైతాన్ని. 1000 ఏళ్ల పరిపాలన చేశాడు. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత బంధించినటువంటి సాతాన్ని ఉపదీశాడు. ప్రభువారు ఉపదీసి దాన్ని సమూలం నాశనం చేశాడు. ఆకాశంలో ఉన్నటువంటి ఆత్మ గోగు మాగోగు యుద్ధంలో హతమైంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము దేవుడు తాను ప్రేమించి దేవదూతలను చేసుకున్నాడు. ఒకటి సైతాన్ అయిపోయింది వాళ్ళల్లో, ఈ లూసిఫర్ అనే దేవదూత. ఆనాడు సైతాన్ని స్పిరిట్ని ధరించుకున్నటువంటి స్పిరిట్ గోగు మాగోగు యుద్ధంతో, అంటే 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఆ ఆత్మ కనపడదు. సైతాను ఇక ఈ భూమి మీద పరలోకంలో కానీ తిరగటానికి రావటానికి అవకాశం ఏమీ లేదు. ఇప్పుడు దానికి పవర్ ఉంది. ఈ భూమి మీద చలామణి అవుతుంది, లక్షల మందిని నాశనం చేస్తుంది. అది తిరగని ప్లేసు లేదు. మధ్య ఆకాశంలో దురాత్మల సమూహం అని చెప్పాడు బైబిల్, అక్కడ తిరుగుతుంది. యోబు గ్రంథంలో మనం చూస్తే పరలోకంలో కూడా వెళ్ళొచ్చింది, దేవుడితో కూడా సంభాషించి వచ్చింది. భూమి కింద ఉన్నది, మధ్యాకాశంలో ఉంది, పరలోకంలో కూడా ఉంది. ఇది ఇప్పుడు చలామణి అవుతూ అన్ని ప్లేసుల్లో తిరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా పవర్ ఇచ్చాడు దేవుడు. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దాన్ని సమూలన నాశనం చేస్తాడు. అయితే పిల్లారా, ఈ 1000 ఏళ్ల పరిపాలన ఈ పోస్ట్ మిలీనియం నమ్మేవాళ్ళు ఎలా నమ్ముతున్నారు, ఈ ప్రీ మిలీనియం నమ్మేవాళ్ళు ఎలా నమ్ముతున్నారు? అయితే మెట్టుకు క్రీస్తు ప్రభు 7 సంవత్సరాల విందు అయిన తర్వాతే సైతాన్ని తన నోటి ఊపిరితో కొట్టి బంధించిన తర్వాతే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం అవుతుందని ప్రకటన గ్రంథం ప్రకారము, పత్రికల్లో రాసిన విధానం ప్రకారము సైతాన్ని దేవుడు తన నోటి ఊపిరితో నాశనం చేసిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం అవుతుంది. అయితే పిల్లారా, అసలు 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుంది? అసలు 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు? నంబర్ 1, 1000 ఏళ్ల పరిపాలన ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ప్రపంచం అంతా రకరకాల పరిపాలనలు, రకరకాల ప్రభుత్వాలు ఈ మానవులు టేస్ట్ చేశారు. ఈ ప్రభుత్వాలు ఒకనాడు ఉంటే ఒకనాడు కూలిపోతాయి. చాలా అన్యాయంగా పరిపాలన చేసినాయి. కోర్టులను పెట్టుకొని, పోలీస్ స్టేషన్లు పెట్టుకొని ఈ లోక సంబంధమైన పరిపాలనని మనుషులు 6000 సంవత్సరాలు అనుభవించుకుంటూ వచ్చారు. ఈ పరిపాలన మానవులు ఇలా పరిపాలన చేస్తూ ఉండగా అసలు మానవుల పరిపాలన కాదు, దేవుని దైవ పరిపాలన ఎలా ఉంటుందో చూపించడం కోసం పెట్టాడు ఈ 1000 ఏళ్ళు. లేకపోతే అవసరంలో డైరెక్ట్గా పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు అందరినీ. ఇప్పుడు దాకా మానవ పరిపాలన చూశారు, ఇప్పుడు దైవ పరిపాలన అంటే ఏంటో చూస్తారు అని చూపించడం కొరకు ఈ 1000 ఏళ్ల పరిపాలన. తర్వాత ఇన్ని వేల సంవత్సరాలు మానవులు కష్టపడి శ్రమల పాలయ్యి లోకంలో ఉంటూ తినక ఇట్లా విపత్తులు జరుగుతూ ఉన్నటువంటి ఈ మానవ జాతికి, రక్షించబడిన వారికి 1000 సంవత్సరాల రెస్ట్, 1000 years. మనం బతికింది ఈ భూమి మీద ఇప్పుడు 70 ఏళ్ళు బతుకుతున్నాం, రేపు 1000 ఏళ్ళు బతుకుతాం. 1000 ఏళ్ళు ఒక మానవుడు బతుకుతున్నాడంటే అది దైవ పరిపాలన యుగం కాకుండా ఏముంది? సింహాలతో ఆడుకుంటున్నామంటే అది దైవ పరిపాలన కాకుండా ఏమున్నది? సర్పాలతో, నాగుపాములతో ఆడుకుంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి దైవ పరిపాలన కాకుండా ఏమవుతుంది? ఏమండి, అర్థమవుతుందా? సో ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని చాలామంది చెప్తున్నారు. అది తప్పుడు బోధలు, అవి వెనకండి. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంటే ప్రభువేడి? మరి యెరూషలేము మందిని కట్టబడలేదు ఇంకా. ఇప్పుడు మనం వెళ్ళి సింహాలతో ఆడుకోవాలిగా. ఇప్పుడు వెళ్ళి ఆడుకో సింహాలతో నువ్వు, లేకపోతే నాగుపాముల మీదతో ఆడుకోవాలిగా. లేదే, ఇది ఎట్లా 1000 ఏళ్ల పరిపాలన అవుతుంది? 1000 ఏళ్ల పరిపాలన ఇలా ఉంటుంది: ప్రశాంతత, దైవ పరిపాలన, నీతి, నిజాయితీ. ప్రభునందు ప్రియులారా, నమ్మకండి, దుర్బోధలవి. 1000 ఏళ్ల పరిపాలన ఇంకా రాలేదు, రాబోచున్నది. తర్వాత ఇంకా ఎందుకు ప్రభు ఈ 1000 ఏళ్ల పరిపాలన రెడీ చేశాడంటే సైతానుకు సిగ్గుకరంగా వాడు అక్కడ బంధించబడి చూస్తున్నాడు. మనం అందరం ఇక్కడ హ్యాపీగా పరిపాలన చేస్తున్నాం. వాడు అప్పుడు దాకా 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి వీళ్ళ పరిపాలన చేసి వెళ్ళాడు, క్రీస్తు విరోధి. ఇప్పుడు మనం పరిపాలన చేస్తున్నాం 1000 ఏళ్ళు.
అప్పుడు విడవబడినటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు, ఓహో 7 సంవత్సరాలు మమ్మల్ని క్రీస్తు విరోధి ఇలా చేసేళ్ళాడు, దైవం వచ్చింది, దేవుడు వచ్చాడు, క్రీస్తు ప్రభు వచ్చాడు, తన బెటాలియన్ వచ్చింది మధ్యాకాశం నుంచి, వీళ్ళు ఇలా పరిపాలన చేస్తున్నారు, ఇది భలే ఉందే అని అనుకుంటారు పిల్లారా. అప్పుడు లోకమంతా చూస్తుంది దైవ పరిపాలన, ఒక ప్రశాంతత. ఇప్పటివరకు చాలా శాంతి కొరకు చాలా పెట్టుకుంటూ వచ్చారు. ఐక్యరాజ్య సమితి పెట్టారు, అంతకుముందు నానాజాతి సమితి పెట్టారు. ఫస్ట్ ప్రపంచ యుద్ధం జరిగింది, దేశాలు కొట్టుకున్నాయి, కొన్ని కోట్ల మంది చంపారు, భూభాగము నష్టము చాలా జరిగింది. అప్పుడేమైందంటే వద్దు కొట్టుకోబాకండి ఆపి నానాజాతి సమితి అని పెట్టారు. నానాజాతి సమితి శాంతినిస్తుందని అనుకున్నారు. నానాజాతి సమితి శాంతినివ్వలేదు కదా, ఆ కమిటీని ఫెయిల్ అయిపోయింది, ఎత్తేసారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో పిల్లారా, ఆ రెండో ప్రపంచ యుద్ధం ముమ్మరంగా జరిగింది. అప్పుడు శాంతి రాలేదు, ఆగండి కొట్టుకోబాకండి అన్నారు. అప్పుడు ఐక్యరాజ్య సమితి అని పెట్టారు. ఇప్పుడు కూడా ఉంది ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి కూడా ఈనాడు శాంతినివ్వలేకపోతుంది, చేతులు ముడుచుకొని కూర్చుంటుంది, ఏది శాంతి లేదు. ఈ ప్రభుత్వమే శాంతి లేని ప్రభుత్వం, ఈ ప్రపంచ ప్రభుత్వము శాంతి లేని ప్రభుత్వం అయిపోయింది. ఇట్టి పరిణామాల్లో ఈ లోకమంతా ఇలా ఉంటూ ఉండగా అసలు దైవ పరిపాలన అంటే ఏంటో చూపించి వెళ్ళటం కోసం పెట్టాడు 1000 years. లేకపోతే ప్రభు డైరెక్ట్గా తీసుకెళ్ళాడు విశ్వాసులందరినీ. మీడియంగా మిడిల్లో 1000 years పరిపాలన. ఏ బ్యూటిఫుల్ గవర్నమెంట్, గాడ్స్ గవర్నమెంట్, దాంట్లో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. అందుగురించే 1000 ఏళ్ల పరిపాలన చెప్తున్నాను. యూ మస్ట్ బీ ఇన్ ద 1000 years ఆఫ్ గాడ్స్ గవర్నమెంట్, ఏ గ్రేట్ గవర్నమెంట్, రియల్ పీస్ గవర్నమెంట్. చాలామంది రాజకీయ నాయకులు ఇప్పుడు పౌరాలు ఎగరేస్తున్నారు, శాంతి కావాలంటున్నారు, స్టేజీల మీద ప్రసంగాలు చేస్తున్నారు. నానాజాతి సమితి పెట్టారు, ఐక్యరాజ్య సమితి పెట్టారు. ఎన్ని పెట్టినా కూడా బాంబులు ఒక పక్కన తయారవుతూనే ఉన్నాయి, అన్నీ తయారవుతున్నాయి. శాంతి లేదు, రహస్యంగా వెళ్ళి కొట్టొస్తున్నారు. అమెరికా వాడు వెళ్ళి పదబద్దాక చాలామంది కొట్టించాడు. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తా కూర్చుంది, ఏం మాట్లాడలేదే, శాంతినివ్వలేదే, ఆగండి చెప్పలేదే, ఆపలేకపోయిందే. ఇది ఈ లోక పరిపాలన అంటే. అందుకొరకు రేపు దైవ పరిపాలన అంటే ఏంటో రేపు చూపించుట కొరకు గాడ్ హ్యావ్ ఫిక్స్డ్ 1000 years గాడ్స్ గవర్నమెంట్. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, బిల్డింగ్స్లో ఉంటున్నావే, ఇక్కడ హ్యాపీగా ఉన్నావు కదా, వెరీ నైస్, ఐఎమ్ అప్రిషియేట్ యూ. ఒకరోజు నరకానికి వెళతావు. మేమందరం 1000 yearsలో 1000 ఏళ్ల పరిపాలనలో హ్యాపీగా దర్జాగా పరిపాలన చేసుకుంటున్నాం. మా పక్కన యూదాగోత్రపు సింహం అనేటువంటి ప్రభు ఉంటాడు. 1000 ఏళ్ల పరిపాలనలో మేము కూడా గవర్నమెంట్ చేస్తాం. నువ్వు ఇక్కడ బిల్డింగ్స్లో ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, కారులో తిరుగుతున్నావు, డ్రోన్ల పరుపుల మీద ఉన్నావు, రక్షణ లేదు, బ్రహ్మాండం చేసుకుంటున్నావు, పిల్లలు కన్నావు, లక్షలు సంపాదించావు, బిల్డింగ్స్ కార్లు హ్యాపీగా ఉన్నాయి. నీకు 1000 ఏళ్ల పరిపాలన నువ్వు లేకపోతే ఇప్పుడు కట్టుకున్న బిల్డింగ్స్ అన్నీ కూడా వృధా అని చెప్తున్నా. ఎందుకు ప్రయాసపడుతున్నావు, దేనికి ప్రయాసపడుతున్నావు? రేపు 1000 ఏళ్ల పరిపాలన నువ్వు లేకపోతే ఈ ప్రయాసపడిన బిల్డింగ్స్ కొనుక్కున్నావు, కష్టపడ్డావు, చెమట గార్చావు, వెరీ నైస్, బ్రహ్మాండంగా దిట్టంగా సంపాదించావు, ఎక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోతావు. కానీ నువ్వు 1000 ఏళ్ల పరిపాలన లేకపోతే నీ గతి అధోగతి పాలే, ఎవ్వడు పట్టించుకోడు. ఒకవేళ నీ భార్య ప్రభువుని నమ్ముకుంటే ఆమె అక్కడ ఉంటుంది, ఒకవేళ నీ పిల్లలు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు పరలోకంలో ఉంటారు, ఒకవేళ నీ భర్త ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు అక్కడ ఉంటారు, నువ్వు ఉండవు. 1000 ఏళ్ల పరిపాలన ఉండువారు ధన్యులు, ధన్యులు. పిల్లరా, విడవబడిన వారిని పరిపాలన చేస్తాం మనం. ఇక్కడ కొంతమంది విడవబడి ఉంటారు, వాళ్ళ గతి అంతే, వాళ్ళు మన చేత పరిపాలన చేయబడతారు. అది దేవుడు చేసినటువంటి జడ్జిమెంట్, దేవుడు ఏర్పాటు చేసిన 1000 ఏళ్ల పరిపాలన. వాక్యాన్ని ముగిస్తున్నాను. 1000 ఏళ్ళు నువ్వు ప్రభువుతో పరిపాలన ఉండుమని, దాన్ని కోరుకునుమని ప్రేమతో తెలియజేస్తున్నాను. 70 ఏళ్ళే అమెరికా వాళ్ళు లెక్కలు కట్టిన ప్రకారం మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోయి ఇప్పుడు 35 ఏళ్ళకి పడిపోయిందంట. ఇంకా లేదు, రేపు 1000 ఏళ్ళు నువ్వు అక్కడ ప్రభుతో ఉండాలని కోరుకుంటున్నావా? చెల్లెమ్మ, తమ్ముడు, సహోదరుడు, సహోదరి, 1000 ఏళ్ళు నువ్వు ఉండాలి. అది జీవితానికి గోల్. ఒక గోల్ పెట్టుకో. ఎందుకు ఈ లోకంలో ఈ పాడు, ఈ యొక్క నాశనాన్ని సంపాదించుకొని ఈ వ్యవహారం అంతా చూసుకుంటావు, వెళ్ళిపోతావు, మట్టిలో కలిసిపోతావు. చనిపోయిన తర్వాత ఉంది అసలైన జీవితం. రేపు వచ్చే మెసేజ్లో చెప్తాను. చనిపోయిన తర్వాత ఉంది అసలైన జీవితం.
నువ్వు పుట్టక ముందు తెలియదు నీకు ఈ భూమి ఈ లోకం ఉందని. పుట్టిన తర్వాత తెలిసింది. చచ్చిన తర్వాత తెలిసిద్ది అసలు లైఫ్ అంటే ఎక్కడుందని. అది చెప్తాను రేపు మెసేజ్లు వినండి. ప్రభునందు సహోదరుడా సహోదరి, నువ్వు 1000 ఏండ్ల పరిపాలన ఖచ్చితంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ నీ గురించి ప్రార్థన చేస్తాను. తల ఉంచు, కళ్ళు మూసుకో. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 1000 ఏండ్ల పరిపాలన ఎందుకు, అసలు 1000 ఏండ్లని నువ్వు ఎందుకు ఎన్నుకున్నావో మేము ధ్యానం చేసాము నాయన. ఆ 1000 ఏండ్లు ఈ భూమి మీద ఎవరుంటారో, ఎలా పరిపాలన జరుగుతుందో మేము ధ్యానం చేసాము నాయన. మేము 1000 ఏండ్ల పరిపాలన ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్యం విన్నా మా ప్రియ శ్రోతలందరూ ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మీతో పాటు ఉండాలి నాయన. 1000 ఏండ్ల పరిపాలన ఉండువారు పరలోకములో యుగ యుగములు లెక్కింప సఖ్యము కాని కోట్ల మిలియన్స్ ట్రిలియన్స్ సంవత్సరాలు అక్కడ ఉండబోతున్నారు. మళ్ళా అది నిత్యత్వము, అది లైఫ్. జీవితంలో 1000 ఏండ్ల పరిపాలన ఉండువారుగా సిద్ధపరచుమని, వచ్చేవారం మరొక అమూల్యమైన సందేశంతో కలుసుకుంటానని సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. చివరి గడియ అనే మా టీవీ కార్యక్రమంలో రాబోచున్న అమూల్యమైన సందేశాలు. ఈ సందేశాలు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు తన 17 సంవత్సరాల సేవా అనుభవంలో ప్రార్థించి ధ్యానించి సిద్ధపరిచిన సందేశాలు. ఇశ్రాయేలు పునర్జన్మ, అలియా, యెరూషలేము రాయిపై చర్చలు విఫలం, రాబోచున్న ప్రపంచ యుద్ధం, క్రీస్తు రాకడ సూచనలు, మత్తయి సువార్త 24వ అధ్యాయ ధ్యానం, అంజూరపు చెట్టు, ఇశ్రాయేలు దేశం, యెరూషలేము దేవాలయం వివరణ, అల్ అక్సా, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, ప్రపంచ కల్లోల దినం, కోట్లాది ప్రజలు అదృశ్యం, రహస్య రాకడ, బహిరంగ రాకడ, దానియేలు 70 వారములు, 666 ముద్ర, మైక్రోచిప్స్, 2 సాక్షులు వారి పనులు, 7 ఏండ్ల శ్రమలు, 7 ఏండ్ల పరాకాష్ట, క్రీస్తు విరోధి పరిపాలన, హర్మగద్దోన్ యుద్ధం, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన, 4 గుర్రములు, 4 స్త్రీలు, సాతాను చివరి కుట్ర, గోగు మాగోగు యుద్ధం, క్రీస్తు న్యాయపీఠం, ధవళ సింహాసనం, పరలోకము నరకము, నిత్యత్వము, దేవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, మానవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, ప్రపంచాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, సంఘాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, అపవాదిని గూర్చిన వివరణ, 5 సందేశాలు. డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440767072.